దేవుడు కనిపిస్తే దాని అర్థం ఏమిటి? స్వప్న శాస్త్రం ఏం చెప్తుంది? మనలో చాలా మందికి జీవితంలో ఒక్కసారైనా ఒక సందేహం వచ్చి ఉంటుంది. నిన్న రాత్రి నాకు దేవుడు కలలో కనిపించాడు, దాని అర్థం ఏమిటి? మరికొందరు శివుడు కనిపిస్తాడు, ఇంకొందరికి శ్రీ వెంకటేశ్వర స్వామి, మరికొందరికి అమ్మవారు, ఇంకొంతమందికి హనుమంతుడు. ఇలాంటి కళలు వచ్చినప్పుడు చాలా మంది ఆనందపడతారు, కొందరు భయపడతారు, మరికొందరు ఇది ఏదైనా సంకేతమా అని ఆలోచిస్తారు. ఈరోజు వీడియోలో హిందూ సాంప్రదాయంలో ప్రాచుర్యంలో ఉన్న స్వప్న శాస్త్రం ప్రకారం దేవుడు కలలో కనిపిస్తే ఎలా భావిస్తారు, అలాగే కళలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ వీడియోలో చెప్పే విషయాలు సాంప్రదాయ విశ్వాసాలు ఆధారంగా చెప్పబడుతున్నాయి. వీటిని భవిష్యత్తు గురించి ఖచ్చితమైన జోస్యాలుగా భావించకండి. హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుని స్మరణలో ఎక్కువ సమయం గడిపేవారికి, భక్తి భావంతో పూజలు చేసేవారికి, లేదా ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచించేవారికి దేవతల రూపాలు కళల్లో కనిపించవచ్చని కొందరు విశ్వసిస్తారు. అయితే మరో కోణంలో చూస్తే మనం రోజంతా ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తామో అవే కొన్నిసార్లు కళలో కూడా కనిపించవచ్చు. అందువల్ల ప్రతి కళను దైవ సంకేతంగా భావించడం సరైనది కాదు. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం శివుడు కళలో ప్రశాంతంగా కనిపిస్తే దాని ఆధ్యాత్మిక శుభ సూచనంగా భావించేవారు ఉన్నారు. కొంతమంది దీన్ని మనసులోని భయం తగ్గడం, ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలని గుర్తు చేసే సంకేతంగా భావిస్తారు. ఇది భవిష్యత్తులో తప్పకుండా ఏదో జరుగుతుందని నిర్ధారించే విషయం కాదు. విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి కళ్ళలో కనిపిస్తే సాంప్రదాయం ప్రకారం దాన్ని దైవ కృపగా ప్రతీకగా కొందరు భావిస్తారు. అలాగే ధర్మ మార్గంలో నడవాలని, ఓర్పు మరియు విశ్వాసంతో జీవించాలని గుర్తు చేసే ఆధ్యాత్మిక సందేశంగా కూడా కొందరు వివరిస్తారు. దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి లేదా ఇతర అమ్మవారి రూపాలు కూడా కళ్ళలో కనిపిస్తే వాటిని వివిధ సాంప్రదాయాలు భిన్నంగా అర్థం చేసుకుంటాయి. లక్ష్మీదేవి కళ్ళలో కనిపిస్తే ఐశ్వర్యానికి ప్రతీకగా, సరస్వతీదేవి కనిపిస్తే జ్ఞానానికి ప్రతీకగా, దుర్గాదేవి కనిపిస్తే ధైర్యం, శక్తికి ప్రతీకంగా కొంతమంది భావిస్తారు. ఇవి మతపరమైన విశ్వాసాలే. హనుమంతుడిని బలం, భక్తి, ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల హనుమంతుడు కలలో కనిపిస్తే భయాన్ని జయించి ధైర్యంగా ముందుకు సాగాలని సూచనగా కొందరు విశ్వసిస్తారు. ఆలయం, దీపం, గంటలు, పూజ వంటి దృశ్యాలు కలలో కనిపిస్తే వాటిని చాలా మంది ఆధ్యాత్మిక చైతన్యానికి సూచనగా భావిస్తారు. అయితే కొన్నిసార్లు మీరు ఇటీవల ఆలయానికి వెళ్ళి ఉంటే లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూసి ఉంటే అవి కల్లో కనిపించడం కూడా సహజమే. ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. సాంప్రదాయంగా కొందరు దీన్ని మన ప్రవర్తన పరిశీలించుకోవాలని గుర్తు చేసే సంకేతంగా భావిస్తారు. అయితే దీనిని భవిష్యత్తులో కష్టం వస్తుందని జోస్యంగా భావించి భయపడాల్సిన అవసరం లేదు. దైవస్మరణ, మంచి పనులు, ప్రశాంతమైన మనసు ఇవే ముఖ్యమైనవి. మీకు దేవుడు కలలో కనిపిస్తే ముందుగా భయపడకండి. ఉదయం ప్రశాంతంగా దేవుణ్ణి ప్రార్థించండి.